హాయ్ హలో గైస్, నా పేరు వినోద్. నేను ఇంకా M1 సబ్జెక్ట్ గురించి వీడియోస్ చేయాలంటే మీ నుంచి నాకు కావాల్సింది ఒకటే గైస్, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఐ విల్ డెఫినెట్లీ పాస్ M1 అని కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, ఎక్కడ అర్థం కాలేదో నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నెక్స్ట్ మీకు ఎలా చెప్పాలి అని. ఒకవేళ మీరు ఏమి చెప్పకుండా ఉంటే నెక్స్ట్ నేను వీడియోస్లో ఎలా చేయాలి, నా మిస్టేక్స్ నాకు తెలియదు కాబట్టి మీరు నా మిస్టేక్స్ని ఫైండ్ అవుట్ చేసి చెప్తే నెక్స్ట్ వీడియోస్లో నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎక్లోన్ ఫామ్ అండ్ నార్మల్ ఫామ్. M1 సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్లో ఈ 2 మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ గైస్. ఎక్లోన్ ఫామ్, నార్మల్ ఫామ్ అనేది 5 మార్క్స్ గ్యారంటీ 5 మార్క్స్ అనేది ఒకటి ఉంటుంది. ఈ 2 మెథడ్స్ లో 5 మార్క్స్ గ్యారంటీగా ఉంటుంది. సో మనం ఈ ఇంపార్టెంట్ మెథడ్స్ నేర్చుకోవాలి. చాలా మంది అయితే మెథడ్స్ అంటే ఎందుకు తెలియదు, వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక క్వశ్చన్ నేర్చుకున్నాం అనుకోండి, ఆ క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తే రాస్తారు. కానీ మెథడ్ నేర్చుకుంటే వాళ్ళు ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనమైతే ఆన్సర్ రాస్తాం. సో మెథడ్ అంటే ఏంది, ఇప్పుడు ఒక నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, మెథడ్ అంటే ఏమంటే, ఇప్పుడు 1+1 అనేది యాడ్ చేయాలని మనకి ఎలా తెలిసింది? చిన్నప్పుడు 1+1 అనేది యాడ్ చేయాలని తెలుసు. అది ఎలా తెలిసింది? అది ఒక మెథడ్ కాబట్టి మనకు తెలిసింది. ఇప్పుడు 1+1 ఉన్నప్పుడు సబ్స్ట్రాక్ట్ చేయొచ్చు కదా, యాడ్ ఎందుకు చేస్తాం? అది ఒక మెథడ్ కాబట్టి మనకు తెలుసు కాబట్టి మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు సేమ్ ఇలానే ఎక్లోన్ ఫామ్ లో మెథడ్ నేర్చుకుంటే ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా మనమైతే ఆన్సర్ రాయొచ్చు. సో మెథడ్ నేర్చుకోండి ఎప్పుడైనా కానీ. ఎగ్జామ్స్ కి మనం మెథడ్ నేర్చుకొని వెళ్ళాలి, క్వశ్చన్స్ నేర్చుకుని అయితే వెళ్ళొద్దండి. టుడే టాపిక్ లో మనం ఎక్లోన్ ఫామ్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ ఎక్లోన్ ఫామ్ ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు. ఆ మ్యాట్రిక్స్ మనం డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న వాల్యూస్ ని మనం జీరో అయితే చేయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఎక్లోన్ ఫామ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 ఇది ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇచ్చాడు మీకు. ఇప్పుడు ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉంటాయి చూడండి, 4 7 8 ఈ 3 వాల్యూస్ ని మనం జీరోస్ అనేది చేయాలి బై యూజింగ్ రోస్. ఓన్లీ రోస్ యూజ్ చేసి మాత్రమే మనం ఎక్లోన్ ఫామ్ లో జీరోస్ చేయాలి. ఇప్పుడు రోస్ కాలమ్స్ అయితే మనం నార్మల్ ఫామ్ లో చేస్తాం. ఓన్లీ ఎక్లోన్ ఫామ్ లో ఎలా అంటే రోస్ మాత్రమే యూజ్ చేసి, రోస్ అంటే చూడండి గైస్, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. రోస్ ఇలా ఉంటాయి, కాలమ్స్ ఇవి. రోస్ మాత్రమే యూజ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వాల్యూస్ ని జీరో చేయాలి. ఎక్లోన్ ఫామ్ లో ఇంకొకటి ఉంటుంది. ఎక్లోన్ ఫామ్ లో మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇదే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎలా వస్తుందంటే 1 2 3 0 5 6 0 0 9. ఎక్లోన్ ఫామ్ లో ఇంకోటి ఏమంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ రో లో ఫస్ట్ ఎలిమెంట్ జీరో ఉండకూడదు గైస్. ఫస్ట్ రో లో ఫస్ట్ ఎలిమెంట్ నాన్ జీరో మాత్రమే ఉండాలి. ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, నాన్ జీరో ఉండాలి, జీరో మాత్రం ఉండకూడదు. ఒకవేళ జీరో ఉంటే ఎక్స్చేంజ్ చేయాలి. R2 నుంచి R1 కి, R1 నుంచి R2 కి ఎక్స్చేంజ్ చేసుకోవాలి. జీరో మాత్రం ఉండకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఎక్లోన్ ఫామ్ లో ఇప్పుడు సెకండ్ రోలో 1 0 ఉంది అనుకోండి, థర్డ్ రోలో కన్ఫామ్ 2 zeros ఉండాలి, కన్ఫామ్ 3 zeros ఉండాలి. 1 0 ఉన్నప్పుడు ఇక్కడ 2 zeros అన్నా ఉండొచ్చు, అబౌవ్ 2 zeros అన్నా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, మోర్ దెన్ 2 అయినా ఉండొచ్చు. ఒకవేళ సెకండ్ రోలో 3 zeros అయ్యాయి అనుకోండి, థర్డ్ రోలో కన్ఫామ్ 3 అవ్వాలి, 3 అయినా అవ్వాలి, లేకంటే అబౌవ్ 3 అయినా ఉండాలి. ఇది గాయస్ ఎక్లోన్ ఫామ్ లో. ఇప్పుడు మెథడ్ ఐడియా వచ్చి ఉంటుంది. ఎక్లోన్ ఫామ్ లో ఇంకోటి ఏమంటే, ఎక్లోన్ ఫామ్ లో ఇంకా అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటారు. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అప్పర్ ట్రయాంగులర్ మాత్రమే ఎలిమెంట్స్ మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ ఉంటాయి. మిగతా డయాగ్నల్ ఎలిమెంట్స్ కింద ఉన్న వాల్యూస్ ని మనం జీరో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ 1 2 3 7 3 -2 4 నెక్స్ట్ -1 -3 -1. సో ఇదే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం ఏ వాల్యూస్ ని జీరో చేయాలి? ఈ వాల్యూని జీరో చేయాలి. డయాగ్నల్ కింద ఉన్న ఎలిమెంట్స్ ని మనం జీరో చేయాలి. ఎక్లోన్ ఫామ్ అంటే ఇంకో నేమ్ చెప్పాను, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఎక్లోన్ ఫామ్ ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఈ డయాగ్నల్ పైన ఉన్న ఎలిమెంట్స్ ని నాన్ జీరో ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనం అని అంటాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇంకోటి మనం ఎక్లోన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఒక స్టెప్ చూసుకోవాలి. ఇక్కడ ఏమంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ నాన్ జీరో ఉండాలి. ఒకవేళ జీరో ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి రోస్ ని. ఎక్లోన్ ఫామ్ లో రోస్ యూజ్ చేసి మాత్రమే మనం ఎక్లోన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. రోస్ మీన్స్ R1 R2
R3. స్ట్రైట్ గా ఉంటే కాలమ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి. స్ట్రైట్ గా ఉంటే కాలమ్స్ ఇట్లా ఇలా ఉంటే రోస్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ని మనం ఎక్లాన్ ఫామ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ రో లో మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ 0 చేయాలి, ఇది 0 చేయాలి, ఈ 2 జీరోస్ చేయాలి. కాబట్టి ఫస్ట్ మనకి ఇక్కడ 3 - 2 చేసినా మనకి 0 రాదు. కాబట్టి అప్పుడు ఎలా చేస్తామంటే ఇప్పుడు చూడండి మనం R2 ని 0 చేస్తున్నాం కాబట్టి R2 లో ఫస్ట్ ఎలిమెంట్ ని 0 చేస్తున్నాం. సో R2 గివ్స్ రైజ్ టు 2R2 - 3R1. ఇది ఎలా వచ్చిందంటే చాలా మందికి ఇది తెలియదు. నేను చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండు వాల్యూస్ ని 0 చేసేది మనకి ఎలా చేయాలంటే అర్థం కాలేదు. కాబట్టి అప్పుడు ఎలా చేస్తామంటే ఈ వాల్యూని ఈ వాల్యూతో మల్టిప్లికేషన్ చేసి ఈ వాల్యూని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు చూడండి 2R2 ఈ వాల్యూని 2R2 చేస్తాం. నెక్స్ట్ 3R1 చేస్తాం. అప్పుడు వాల్యూస్ ఏమొస్తాయంటే మనం సైడ్ లో ఒక పెన్సిల్ తో రాసుకోండి. సైడ్ లో వాల్యూస్ రాసుకోండి. ఆ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సైడ్ లో రాసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలని. సైడ్ లో రాసుకోకపోయామనుకోండి అప్పుడు ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ మనకి రాదు. అప్పుడు ఎలా అంటే ఇప్పుడు పెన్సిల్ తో సైడ్ లో రాసుకోండి. R2 ని మనం 2 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం, R1 ని 3 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో R1 3 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి 3 తో ఫస్ట్ అంతా మనం మల్టిప్లికేషన్ చేస్తాం. 3 2 * 6, 3 3 * 9, 3 7 * 21. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2R2 2 తో R2 ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 2 3 * 6, 2 - 2, 2 × -2 -4, 2 × 4 8. ఈ వాల్యూస్ తో మనం సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఈ వాల్యూస్ మనం యూజ్ చేయం. నెక్స్ట్ చూడండి ఈ వాల్యూ అయితే 0 అవుతుంది, ఎందుకంటే 6 - 6 0 అవుతుంది. సేమ్ అదే స్టెప్ లో ఈ వాల్యూని కూడా మనం 0 చేద్దాం. ఇప్పుడు చూడండి R3 ఒకే స్టెప్ లో చేస్తున్నాం బ్రో, ఇంకో స్టెప్ కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ లాంగ్ గా వస్తుంది కాబట్టి లాంగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆన్సర్. సో నేను షార్ట్ గా చేస్తున్నాను. ఇప్పుడు R3 ని కూడా ఇక్కడే ఒక 0 చేస్తున్నాను, అంటే ఫస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రమే చేయాలి. మళ్ళీ ఈ వాల్యూని కూడా మనం 0 చేయాలని ఫస్ట్ దానిలోనే చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ స్టెప్ లో చేసుకోవచ్చు. కానీ నేను ఎలా చేస్తున్నానంటే ఈ 2 ఎలిమెంట్స్ ని ఒకే స్టెప్ లో నేను రెండింటిని 0 చేస్తున్నాను. ఇక్కడ మనకి చేయొచ్చు అని ఉంది కాబట్టి ఉన్నప్పుడు కాబట్టి మనం చేస్తాం. ఒకవేళ అలా లేనప్పుడు మనం ఎలా చేస్తామంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటాం, ఒక స్టెప్ మాత్రమే చేస్తాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వాల్యూ అయితే 6 - 6 0 ఇది 0 అవుతుంది, పక్కా అవుతుంది. మనం పక్కన రాసుకున్నాం కాబట్టి మనకు ఇక్కడ తెలుస్తుంది 6 - 6 0 చేస్తే మనకి 0 అవుతుంది. అప్పుడు తెలిసినప్పుడు ఇంకో స్టెప్ కూడా ఇక్కడ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఈ వాల్యూతో మనం ఇక్కడ వాల్యూ ఎలా చేసినా మనకి రాదు కాబట్టి ఇప్పుడు చూడండి 2 తో ఈ R3 ని మల్టిప్లికేషన్ చేయండి, 1 తో R1 ని మల్టిప్లికేషన్ చేయండి. ఈ వాల్యూస్ మళ్ళీ ఇక్కడే రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక పక్కన రాసుకోండి. మళ్ళా 2 ఇప్పుడు చూడండి 2R3 ని మనం 2 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకోండి, ఎందుకంటే మైనస్ మళ్ళీ పెట్టామనుకోండి అడిషన్ అయిపోతాయి. అడిషన్ అయిపోయినప్పుడు మనకి 0 రాదు కాబట్టి ప్లస్ పెట్టుకోండి. అప్పుడు చూడండి నెక్స్ట్ 1 తో R1 మల్టిప్లికేషన్ చేస్తున్నాం, అప్పుడు R1 అలానే రాసుకుంటాం. ఈ వాల్యూస్ మనం ఇప్పుడు మారుస్తుంది. మనం ఏంటి ఈ R3 ని మటుకు 2 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు కాబట్టి ఇక్కడ రాసుకోండి సైడ్ లో. ఇప్పుడు చూడండి 2 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాం -2, నెక్స్ట్ 2 - 3 -6, 2 - 1 -2. ఈ R3 వాల్యూస్ తో మనం R1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏమొస్తుందంటే ఫస్ట్ రో మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటుందో అలానే రాసుకున్నాం. 2 3 7. నెక్స్ట్ ఆ స్టెప్ అయినాక మనం R2 చేస్తున్నాం. ఇక్కడ R2 చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ వాల్యూస్ తో మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి ఈ వాల్యూస్ మనకు అవసరం. ఈ వాల్యూస్ నుంచి మనం ఇక్కడ సెకండ్ రోలో మనం రాసుకుంటాం. ఇప్పుడు చూడండి 2R2 నుంచి R1 కి 3R1 ని మైనస్ చేస్తున్నాం. 6 - 6 0, -4 -9. ఇక్కడ మైనస్ ఉంది, -4 -9 -13. నెక్స్ట్ 2 ఇక్కడ చూడండి 8 - 21. 8 - 21 ఏమవుతుంది -13 అవుతుంది. 8 - 21 21 తీసేస్తే 13 వస్తుంది, -31 -13. నెక్స్ట్ స్టెప్ లో చూడండి ఇక్కడ R3 నుంచి 2 వాల్యూస్ ఇక్కడ మల్టిప్లికేషన్ చేసిన వాల్యూస్ ఇక్కడ రాసుకున్నాను. R1 యాజ్ ఇట్ ఈస్ అలానే రాసుకోవచ్చు. -2 + 2 0, -6 + 3 -3,
-2 + 7 5. ఇది గైస్ ఇప్పుడు మనకి ఇక్కడ చేసేదానికి ఇప్పుడు చూడండి ఈ రెండింటిని మనం జీరో చేద్దాం. నెక్స్ట్ ఈ వాల్యూని మనం జీరో ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వాల్యూని జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే మనం బై యూజింగ్ R2 చేస్తాం. బై యూజింగ్ ఫస్ట్ స్టెప్ లో మాత్రమే మనం ఫస్ట్ స్టెప్ చేసేటప్పుడు మాత్రమే మనం R1 యూజ్ చేస్తాం. R1 యూజ్ చేసి R2 R3ని జీరో చేస్తాం. నెక్స్ట్ స్టెప్ లో మనం R1 యూజ్ చేయకుండా R2ని యూజ్ చేస్తాం. R3ని యూజ్ చేసి R3లో ఉన్న వాల్యూస్ ని జీరో చేస్తాం. అది ఎలా చేస్తాం చూడండి. ఇప్పుడు మనకి ఈ వాల్యూస్ ఎలా చేసినా మనకి రాదు కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం R3ని ఎక్స్టెండ్ చేస్తాం కాబట్టి R3 యూస్ రైస్ టు, ఇప్పుడు చూడండి ఈ రెండు 3తో R2ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం, 13తో R3ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. పక్కన ఎలిమెంట్స్ రాసుకోండి. ఇప్పుడు 3తో కదా 3 13 R3 మైనస్, ఇక్కడ 2 మైనస్ ఉన్నాయి. ఓకే, 2 మైనస్ ఉన్నప్పుడు మనం ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. ఒకటి గుర్తు పెట్టుకోండి, 2 మైనస్ వచ్చినప్పుడు మైనస్, 2 ప్లస్ వచ్చినప్పుడు మైనస్, ఒక మైనస్ వచ్చినప్పుడు ప్లస్, అది గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు 13 R3 చేసాం. నెక్స్ట్ 3R2 ఇక్కడ వాల్యూస్ మనం సైడ్ లో మల్టిప్లికేషన్ చేసిన వాల్యూస్ ఒక సైడ్ లో రాసుకోండి. మళ్ళీ 13తో జీరో ఎంత చేసినా మళ్ళీ జీరోనే వస్తుంది. నెక్స్ట్ 3 కదా, 3తో 3 13 మైనస్ 13 ఇంటూ 3 ఎంత అవుతుంది? 39 మైనస్ 39. నెక్స్ట్ 13 ఇంటూ 3 మైనస్ 39. ఇప్పుడు 13 R3 0, ఫస్ట్ వాల్యూ 0. నెక్స్ట్ 39 మైనస్ 39. నెక్స్ట్ 13 ఇంటూ 5 65. ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి. ఇప్పుడు 13 R3 వాల్యూస్ ఇవి, 3R2 వాల్యూస్ ఇవి. ఇప్పుడు ఈ వాల్యూస్ నుంచి ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినాక మనకి ఏ మ్యాట్రిక్స్ వస్తుందో చూడండి. ఇప్పుడు ఈ వాల్యూస్ నుంచి మనం ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ రోలో మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ గా రాసుకున్నాం 2 3 7. నెక్స్ట్ సెకండ్ రోలో కూడా మనం ఏం చేంజ్ చేయలేదు. అసలు సెకండ్ రో మనం యూజ్ చేయలేదు కాబట్టి అసలు సెకండ్ రో ఏం చేంజ్ చేయలేదు. 0 మైనస్ 13 మైనస్ 13. నెక్స్ట్ R3 ఎక్స్టెండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి 13 R3 ఈ వాల్యూస్ నుంచి ఈ వాల్యూస్ జీరో చేస్తున్నాం. 0 ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ 0 మైనస్ 0 0. నెక్స్ట్ మైనస్ 39 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ 39 ప్లస్ 39 0. నెక్స్ట్ 65 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 65 ప్లస్ 39 90 104 అయితే వస్తుంది. ఇప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దీనికి నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. దట్ మీన్స్ ఎన్ని అయితే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే నాన్ జీరో రోస్ మీన్స్ జీరో లేకుండా ఎన్ని రోస్ అయితే ఉంటుందో అది ర్యాంక్ అవుతుంది. ఇప్పుడు జీరో లేకుండా ఎన్ని రోస్ ఉన్నాయి? అన్ని రోస్ లో 3 జీరోస్ ఏవి లేవు కాబట్టి ఒక్కటన్నా నాన్ జీరో ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది దీనికి ర్యాంక్ 3 అవుతుంది. ర్యాంక్ అనేది మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం. మీకు ఎగ్జామ్ లో రాసేటప్పుడు ఒక స్టెప్ రాయండి. ఆ స్టెప్ ఏదంటే నేను ఇక్కడ సైడ్ లో రాస్తున్నాను చూడండి, లేకపోతే ఇక్కడ రాస్తాను చూడండి. ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఏ మ్యాట్రిక్స్. ఎన్నైతే నాన్ జీరో రోస్ ఉంటాయో అన్ని జీరోస్ ఉంటే అది జీరో రో. ఒక్కటైనా నాన్ జీరో ఎలిమెంట్ ఉంటే అది నాన్ జీరో రో అవుతుంది. కాబట్టి ఇక్కడ అన్ని జీరోస్ ఏ రోలో లేవు కాబట్టి దీనికి ర్యాంక్ 3 అవుతుంది. ఒకవేళ ఇక్కడ జీరో ఉంటే ర్యాంక్ 2 అవుతుంది. నాన్ జీరో రోస్ అన్ని 3 ఉన్నాయి కాబట్టి ర్యాంక్ 3 అవుతుంది. ఇలా ర్యాంక్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి ఎక్లోన్ ఫార్మ్ ద్వారా. మనం ర్యాంక్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఎక్లోన్ ఫార్మ్ గైస్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా ఎక్లోన్ ఫార్మ్ అర్థం కాకుంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేయండి. ఎక్కడ అర్థం కాలేదు నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను. మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది నెక్స్ట్ మీకు ఎలా చెప్పాలి అని. ఒకవేళ మీరు ఏం చెప్పకుండా ఉంటే నెక్స్ట్ నేను వీడియోస్ లో ఎలా చేయాలి, నా మిస్టేక్స్ నాకు తెలియదు కాబట్టి మీరు నా మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేసి చెప్తే నెక్స్ట్ వీడియోస్ లో నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గైస్. నెక్స్ట్ నార్మల్ ఫామ్ లో చూద్దాం.
ఒకే వీడియోలో 2 మెథడ్స్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను నార్మల్ ఫామ్ గురించి చెప్తాను. నార్మల్ ఫామ్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏం రూల్స్ తో మనం నార్మల్ ఫామ్ ఎలా చేయాలి అని మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒకే వీడియోలో 2 మెథడ్స్ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కొంచెం. సో నెక్స్ట్ వీడియోలో నేను నార్మల్ ఫామ్ అయితే చెప్తాను గైస్. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, బై.